డిజిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 11న చంద్రబాబు అనకాపల్లి పర్యటన, ఏర్పాట్లపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. దార్లపాడు వద్ద పోలవరం ఎడమ కాలువ పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. ఈ నెల 20-21 తేదీలలో ఆషాఢ పున్నమి సింహగిరి ప్రదక్షిణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తం. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్. రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని అరికడతాం, ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర నిర్ణయంతోనే పరిష్కారం చూపుతామని స్పష్టం చేసిన విశాఖ ఎంపీ శ్రీ భరత్. విశాఖలో క్యాబ్ డ్రైవర్ హత్య, ప్రియుడితో కలిసి హత్య అల్లుడిని చంపించిందంటూ అనుమానం. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలోని అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతోటి సంకల్పం చెప్పి పంచరాత్రాగామ శాస్త్రం విధానంలోని విశ్వక్సేన ఆరాధన పుణ్య హవాచనాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాలు ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మహావిష్ణువు యొక్క దశావతారాలలో 2వ అవతారం కుర్మావతారంలో జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖ 1 టౌన్ కొత్త రోడ్డులో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు చెందిన జగన్నాథ స్వామి దేవస్థానం వార్షిక రథయాత్ర మహోత్సవాల సందర్భంగా టర్నర్ సత్రం కళ్యాణ మండపంలోని ఏర్పాటు చేసిన దశావతారాలు పురస్కరించుకుని జగన్నాథ స్వామిని కుర్మావతార రూపంలో సుందరంగా అలంకరించారు. ఉదయం స్వామికి మేలుకొలుపు, నాదస్వర వాయిద్యం, నిత్య పూజ, ఉభయదాతల గోత్రనామాల పూజాధికములు నిర్వహించారు. తర్వాయి చిట్టెల సోమేశ్వర శర్మ అధర్వణ వేద పారాయణం చేశారు. జగన్నాథ స్వామి ప్రార్థన గాన సంఘంచే ప్రార్థన తరంగిణి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. జగన్నాథుని అవతార రూపమైన కుర్మావతారంను భక్తులు పూజలు నిర్వహించి విశేష సంఖ్యలతోటి దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ దాతల సహాయంతో నిర్వహించారు. దేవస్థానం ఈవో టి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి రాత్రి 9 వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ నెల 11న ఉమ్మడి విశాఖ జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. సీఎం పర్యటనకు సందర్భంగా ఏర్పాట్లపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లిలో అధికారులతో సమీక్షించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ కేవి మురళీకృష్ణ, ఏఎస్పీ విజయభాస్కర్, అనకాపల్లి నర్సీపట్నం ఆర్జీఓలు చిన్ని కృష్ణ, జయరాం ఇతర అధికారులతోనూ
ఏర్పాట్లను అనిత సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కదలిక వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలవరం ఎడమ కాల్వను ఎస్ రాయవరం మండలం దార్లపాడులో సీఎం పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం హోంమంత్రి అనిత ఎస్ రాయవరం మండలం దార్లపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ప్రాంతం పరిశీలనకు వెళ్లారు. జిల్లాకు తొలిసారి చంద్రబాబు రానున్నందున కసింకోట మండలం తాళ్లవలస లేదా ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. సమీక్షా సమావేశంలోని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు, ఇరిగేషన్, R&B, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జడ్జింగ్ మీటింగే కదా, నైట్ చెప్పేసరికి అందరూ గబగబా రావాల్సి వచ్చింది. బట్ సీఎం గారి ప్రోగ్రామ్ మనకి 11th ఇక్కడ చెప్పారు. సో మన లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడం మన అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది. అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్, భూగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు. సో అది సపరేట్, అక్కడ ఆ డిస్ట్రిక్ట్తో మనం చేసుకోవచ్చు. ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్గా R&B డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడం గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సార్కి మనం అక్కడ విజిట్ చేయడానికి ఒకటి ఏంటంటే 2 types ఆఫ్ ఇష్యూస్. ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది, ఇష్యూ బేస్డ్ చూపించాలి మనం, ఎందుకంటే పోలవరం ఎంతవరకు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఎక్కడ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 20, 21 తేదీలలో జరగనున్న సింహగిరి ప్రదక్షిణం, ఆషాఢ పున్నమి ఆలయ ప్రదక్షిణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. జిల్లా కలెక్టర్, GVMC కమిషనర్ ఇప్పటికే కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవస్థానం EO S శ్రీనివాసమూర్తి నేతృత్వంలో దేవాదాయ వైదిక పెద్దలు, ఇంజనీరింగ్ అధికారులు ఉత్సవ విశేషాన్ని, ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. 20, 21 తేదీల్లో ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా అంశాలపై పోలీసు అధికారులు వివరించారు. కొండ చుట్టూ ఏర్పాటు చేసే స్టాల్స్లో త్రాగునీరు, వైద్య సదుపాయాలపై చర్చించారు. ప్రాథమిక చికిత్సకు అవసరమైనటువంటి మందులు, అత్యవసర సేవల కోసం అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించారు. పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్వహణపై GVMC అధికారులకు సూచనలు చేశారు. భక్తులు ప్రదక్షిణ చేసే రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వం పాఠశాలలో మరుగుదొడ్లను వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని దేవస్థానం కోరింది. ఉత్సవం జరిగే 2 రోజులు భక్తులు తిరిగే రహదారిలోని మద్యం దుకాణాలు బంద్ చేయించాలని ఆదేశించారు. RDO ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఉత్సవాన్ని పర్యవేక్షించాలని నిర్ణయించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ అధికార యంత్రాంగానికి సూచించారు. సమావేశంలోని జాయింట్ CP ఫకీరప్ప, GVMC అదనపు కమిషనర్ KS విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, DRO మోహన్ కుమార్, RDOలు S భాస్కర్ రెడ్డి, హుసేన్ సాహెబ్, DMHO డాక్టర్ జగదీశ్వరరావు, విద్యుత్ దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి అధికారులు, ఈఓ గారు, అదేవిధంగా మన సింహాచలం స్వామివారి దేవస్థానం సిబ్బందులు అందరికీ కూడా ధన్యవాదాలు. యాజ్ యూ ఆల్ నో, కమింగ్ 20th విల్ బీ హ్యావింగ్ ద గిరి ప్రదక్షిణ కార్యక్రమం. సో దాంట్లో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. This preliminary meeting is called for to have that coordination amongst departments. There are a lot of departments involved, primarily the endowments department, followed by police department, GVMC, and other line departments of the government. So, ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఈ మీటింగ్ ఈరోజు మనం చేసుకుంటున్నాం. దీంతో ఫాలోఅప్గా కూడా సబ్సిక్వెంట్ మీటింగ్స్ మనము పెట్టుకోవడం జరుగుతుంది. సో మీటింగ్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే
to define clearly the roles and responsibility of each and every one of us, including myself. So, endowments department, EO garu em cheyali, అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, GVMC what all they will take care, DMHO what all they will take care, EPDCL what they will take care అనేది గురించి మనం అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ besides discussing on those issues, we will also reflect upon what happened in the last year's event. Last year event లో ఏమి బాగా మనం చేయగలిగాము, ఎటువంటి లోపాలు మనం గుర్తించాము, వాటిని ఎలా సరి చేసుకోవాలి. అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు they are asking certain CCTV cameras to be put up, they are asking certain barricading to be done. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కూడా you have to put forth in this meeting so that everybody is prepared to handle any eventuality or any situation that may arise. శ్రీ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్, ఏఈ హరిరాజు, ప్రోటోకాల్ పర్యవేక్షణాధికారి కనకరాజు, అర్చక బృందం సాదర స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి బేడ మండపం ప్రదక్షిణ అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనము, తదుపరి ఆలయ వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. వీరితో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పండారు రాంబాబు తదితరులు ఉన్నారు. గాజువాక శివారు ఆగనంపూడి జాతీయ రహదారి శనివాడ కూడలి వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాపురానికి చెందిన దాడి సూర్యకిరణ్ శ్రీనగర్కు చెందిన పసుపులేటి మేఘనను కొద్ది కాలం కిందట వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తల్లి సుజాతకు కుమార్తె అల్లుడికి మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే కిరణ్ మేఘనను తీసుకుని హైదరాబాద్ వెళ్లి అక్కడ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మేఘన గర్భవతి కావడంతో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి డెలివరీ కోసం ఆగనంపూడి ఆసుపత్రిలో చేర్పించాడు. గత నెల 30న ఆమెకు బిడ్డ పుట్టడంతో కిరణ్ చూడ్డానికి ఆసుపత్రికి వచ్చాడు. కాగా సుజాత 3 రోజుల కిందట కుమార్తె మనమడును చూడటానికి ఆసుపత్రికి వచ్చింది. దీంతో కిరణ్ ఆమెను వారిని చూడడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని సుజాత తనతో వివాహేతర సంబంధం నడుపుతున్న గంగవరానికి చెందిన వడ్డీ వ్యాపారి కొర్లయ్యకు చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కిరణ్ అతని సోదరుడు ప్రసాద్తో కలిసి బైక్పై ఇంటికి వెళ్తుండగా జాతీయ రహదారి మరడిమాంబ కూడలి వద్ద వారిని అడ్డగించి కొర్లయ్య కిరణ్పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన కిరణ్ను సమీపంలోని ఆగనంపూడి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కొర్లయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దొడ్డి కిరణ్ అనే అబ్బాయితో లవ్లో ఉంటే డిసెంబరు 21వ తేదీన వీళ్ళు కన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. మొన్న 1వ తేదీన ఆగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అయితే చూడడానికి 7వ తేదీన వస్తే ఇది అత్త అనమాట, అల్లుడు ఇద్దరు గొడవ పడ్డారు. దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ అత్తకి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఉన్నారో కొరలేని ఆయన్ని రిక్వెస్ట్ చేసింది అండి చంపమని. దానిలో భాగంగా కత్తి తీసుకొని వచ్చి ముందు ప్రణాళిక వేసుకొని జనవాడ జంక్షన్ హైవే పక్కనే రాత్రి 10 గంటల 15 నిమిషాలకి కత్తితో చెస్ట్ మీద పొడిచి చంపాడు. అయితే వెంటనే మన పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళి డెడ్ బాడీ కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే వాడిని కూడా పట్టుకున్నాం. ఇంట్రాగేషన్ చేస్తే ఈవిడి రిక్వెస్ట్ మేరకే
ఇలా చేసామని చెప్పడం జరిగింది. దీని ప్రధాన కారణం ఇల్లీగల్. వాళ్ళ అత్తతో ఈ కొరలేకి ఇల్లీగల్ అఫైర్ ఉంది. దాని మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుంది అని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని, దీనిపైన వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలను హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చిందని, దశలవారీగా ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు. నియోజకవర్గం భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు, జనసేన నేతలు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రావుతూ శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి, అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ 43 ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కార్మికుల పక్షాన, అదే భవన నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది అంటున్నారు 1387 రూపాయలు ఇస్తే ఏంటి ఉచితం అని. కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఒక డంప్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఆ స్టాక్ యార్డ్, డంప్ యార్డ్ అంటే అవుతుంది స్టాక్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి తేడా కొంచెం తెలుసుకోవాలి. డంప్కి రీచ్కి మధ్య తేడా తెలుసుకోవాలి. అవును సార్, ఒక రిక్వెస్ట్ తెలుసుకోవాలి. రీచ్లో ఏదైతే ఉందో అక్కడ మినిమం సెస్ తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు. 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుక పంపిణీ ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 లో భాగంగా హామీ నెరవేరుస్తున్నందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుకని ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు గాజువాక నియోజకవర్గ తరపున మొత్తం ఫ్రంట్గా కూటమిగా మొత్తం అందరం కూడా హర్షాతిరేకాన్ని ప్రకటిస్తూ టోటల్గా ఈ కార్యక్రమం 2019 అక్టోబర్లోనే వెంటనే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు శాండ్ మార్చ్ అని చెప్పేసి భారీ స్థాయిలో విశాఖపట్నంలో కని విని ఎరుగని రీతిలో చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నారు మొత్తం అంతా కూడాను. విశాఖ జిల్లా భీమిలి మండలం అమనాం గ్రామంలో వృద్ధ తల్లి వికలాంగ కుమార్తెపై దాడికి ఎగబడి భయోత్పాతానికి గురిచేసిన భీమిలి ఎంపీపీ బంధువులు పోలీసులను ఆశ్రయించిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. భీమిలి మండలం అమనం గ్రామానికి చెందిన పూసుపాటి శివకుమారి తన కుమార్తె వికలాంగురైన శ్రీదేవితో కలిసి నివాసం ఉంటున్నారు. పూసుపాటి శివకుమారి భర్త గత కొంతకాలం క్రితం కాలం చెందటంతో తన 2 కుమార్తెల్లో ఒక కుమార్తె పెళ్లి చేసుకుని తన భర్తతో ఆమె హైదరాబాద్లోనే ఉంటున్నారు. శివకుమారి తన చిన్న కుమార్తె వికలాంగురైన శ్రీదేవితో పాటు అమనంలో నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం ఎంపీపీ దంతులూరి వెంకట శివ సూర్యనారాయణ రాజు బంధువులు కొందరు శివకుమారి ఇంటి నైట్ వాచ్మెన్ అప్పల్ రాజు మీద దౌర్జన్యం చేసి తనపై దాడికి పాల్పడ్డారని, ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వాచ్మెన్ లేని సమయంలో ప్రధాన గేటు పగలగొట్టి ఫెన్సింగ్ పోల్స్ విరగొట్టి ఇంటికి అమర్చిన సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి ఇంట్లో చొరబడి దాడికి పాల్పడ్డారని, భయాందోళనకు గురై ప్రాణభయంతో ఆ సమయంలో ఎటూ తోచక భయానిక పరిస్థితిలో 100 నెంబర్కి ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించామని, ఎంపీపీ బంధువుల నుండి మాకు ప్రాణభయం ఉందని, పోలీసులు మాకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబం
పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ గత కొంతకాలంగా మా ఇరుగు పొరుగు వారితో మాకు భూతగాథ ఉందని, కోర్టులో కేసు కూడా అయిందని, అందులో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చిందని, మా భూమి పక్క జిరాయితీ పట్టా భూమి అని, మా పక్కన స్థిర నివాసం గ్రామకంట భూమిలో ఏర్పాటు చేసుకుని ఉంటున్నారన్నారు. మా భూములను కొట్టేయాలని పన్నాగం పన్నుతూ లాయర్ మరియు స్థానిక ఎంపీపీ అండతో మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, వారి నుండి మా ప్రాణాలకు హాని ఉందని, మాకు రక్షణ ప్రభుత్వం పోలీసులు కల్పించారని కోరుతున్నామని బాధిత కుటుంబం తమ ఆవేదన తెలియజేశారు. నా పేరు పూసపాటి శ్రీదేవి అండి. నిన్న ఉదయం 9:30-10 గంటలకి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఇంటిగల జాగా పైన దౌర్జన్యానికి వచ్చారండి. లాయర్ ఒక ఆయన ఉన్నారు, చంటిబాబు, బాబు అంటారు ఆయన ఒకరు, ఇక సుదర్శన్ రాజు చంటి అంటారు ఆయన, శ్రీహరిరాజు భగవాన్ అంటారు ఆయన. వీళ్ళందరూ వచ్చారు. మా అమ్మగారు ఎందుకు ఏంటి అని అడగడానికి వెళ్ళినందుకు మా అమ్మగారిని సుత్తితో కొట్టడానికి వచ్చి ఫోన్ లాక్కున్నారండి. మగవాళ్ళు ఎక్కువ ఉన్నారని మా అమ్మగారు ఇంకా వాళ్ళతో చాలలేక వచ్చేసారండి. కెమెరా వైర్లు కట్ చేసేసారు. వాళ్ళు చేసిన పనులు రికార్డ్ అవుతాయని కెమెరా వైర్లు కట్ చేసేసి అక్కడ గేట్లు తిరిగేసేసి మేము వేసుకున్న ఫెన్సింగ్లన్నీ కట్ చేసేసి స్తంభాలు ఎరగొట్టేసి తర్వాత మాది ఏదైతే దారి ఉందో అదంతా గేట్లు ఎరగొట్టేసి ట్రాక్టర్లతో దున్నించేసి తర్వాత మా ఇంటి మీదకి వచ్చారండి. 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఏడ్ చేస్తారు చూద్దాం రండి, బయటకి ఈడ్చేద్దాం అని చెప్పి లాయర్ తీసుకొని వచ్చారండి. మాకు భయం వేసి మేము తలుపులు వేసేసుకున్నాము. మాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎందుకంటే పట్టపగలే వచ్చి 2 ఆడవాళ్ళ మీద 10 మంది వచ్చి పడిపోయారండి. మాకు నిద్ర పట్టలేదు. రాత్రి వచ్చి కెమెరాలు అవి కట్ చేస్తారు. రాత్రి వచ్చి ఎవరేం చేస్తే ఎవరి బాధ్యత అండి? మేము బిక్కుమనుకొని బతుకుతున్నామండి. మాకు న్యాయం జరగాలి. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా నుండి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మరియు పార్లమెంటు సభ్యులు శ్రీభరత్, విశాఖ జిల్లా వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 11న చంద్రబాబు అనకాపల్లి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కసి తీర్చుకున్నట్టుగా ఓటేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ అరాచక పాలనని పంపించేశారు. అయితే దీంతో పని అయిపోలేదు. ఇప్పుడే మా రామకృష్ణ బాబు, మేసాల బాబు, ఈరోజు మేసాలు లేకుండా మనం గుర్తుపట్టలేకపోతున్నాం. అదే అన్నారు. ఇంకో నెల రోజుల్లో మరలా ఆ మేసాలకి పూర్తిగా వంట పట్టించి మళ్ళీ వస్తాయి. ఈ విశాఖ నగరంలో ఏదైతే గతంలో ఉండేటువంటి అరాచకాలన్నీ పోయి ప్రశాంతత నెలకొల్పడానికి ఒక గురుతరమైనటువంటి బాధ్యత. మనకు నగరానికి అధ్యక్షుడు, మేము ముద్దుగా పల్లాజీ అనుకునే వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుని హోదాలో ఉన్నారు. 5 ఏళ్ళలో ఇంత చేయగలుగుతారా అని చూపించాలనే మనసులో ఉంది. కానీ మేమైతే ఒంటరిగా చేయలేం. మేము వేదిక మీద ఉన్న 10 మంది కూడా చేయలేరు. మీ అందరికి కూడా ఆ బాధ్యత ఉంది. సో ఒకటి, మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే మీరు పనిచేయగలుగుతారు. దాని మీద ఆలోచన పెడతాం. దాని తర్వాత మీరు ఎట్లా సేవ చేయగలుగుతారు, ఎట్లా మీ ప్రాంతం, మీ బూత్, మీ వార్డు, మీ మండలం ఎట్లా అభివృద్ధి చేయగలుగుతారని మీరు కూడా ఆలోచించండి. గతంలో ఇది కార్పొరేటర్లకి, లేకపోతే సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి ఫండ్స్ లేకుండా అంతా వాళ్ళు పీల్చేశారు. అది కూడా తిరిగి తీసుకొచ్చి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరిని బలపరచడం. ఖచ్చితంగా మనం 10 సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గత పరిస్థితులు కానీ మనం చూస్తే పార్టీ అధికారం కోసం ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పార్టీని అధికారంకు తీసుకొచ్చి అధికారం నడుస్తున్నప్పుడు, మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త కార్యకర్త దూరం అవుతున్నటువంటి సందర్భాలు చూసాం. విదేశీ వైద్య విద్యలో విద్యార్థులు రాణించేందుకు ఓక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 10న గైడెన్స్ ప్రోగ్రాం.
వైద్య విద్యలోని విదేశాల్లో రాణించి వైద్య వృత్తిలో విదేశాల్లో ఉన్నతమైన స్థానాన్ని సాధించేందుకు విద్యార్థులకు అన్ని మార్గాలను సూచించేందుకు వోక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కృషి చేస్తుందని సీనియర్ కౌన్సిలర్ మల్లికార్జున్ ధనరాజులు తెలిపారు. ఈ సందర్భంగా ద్వారకా నగర్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. తల్లిదండ్రులకు వారి పిల్లల విదేశీ విద్యలో ఎంబీబీఎస్ చదువుకు కావలసిన అర్హతలు తెలియజేసేందుకు వోక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బుధవారం సంస్థ ఎంబీబీఎస్ గైడెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ వెస్టర్న్ హోటల్లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందన్నారు. గైడెన్స్ ప్రోగ్రాంలోని యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్స్ ప్రాసెస్తో పాటు నెదర్లాండ్, రష్యాతో పాటు ఇటలీ ఉచిత ఎంబీబీఎస్ ప్రవేశం కోసం తెలియజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విదేశీ విద్యకు ప్రయత్నం చేసే తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వోక్స్ ఓవర్సీస్లో సీనియర్ కౌన్సిలర్ను. ఈరోజు మేము ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడానికి కారణము విదేశీ ఎంబీబీఎస్ విద్య గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమని ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. విదేశాల్లో చాలా రకాలుగా మన ఇండియన్ స్టూడెంట్స్ వైద్య విద్యను అభ్యసించి అక్కడైనా సెటిల్ అవ్వచ్చు, అంటే ఆ దేశాల్లో అయినా సెటిల్ అవ్వచ్చు, లేదా ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికోసం వివిధ మార్గాలు ఉన్నాయి. మేము 3 రకాలైన విధాలుగా స్టూడెంట్కు సపోర్ట్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసరికి నెదర్లాండ్స్లో ఉన్న కొరాసోలో ఉన్న సెయింట్ మార్టిన్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్తో పాటుగా యుఎస్ఎంఎల్ఈ ట్రైనింగ్తో స్టూడెంట్స్ యుఎస్లో డాక్టర్లుగా సెటిల్ అవ్వడానికి కావాల్సిన సపోర్ట్ను అందిస్తున్న విద్య. యుఎస్ఎంఎల్ఈ అంటే ఏం లేదండి, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్. ఇది 3 లెవెల్స్లో ఉంటుందండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో వీళ్ళకు కురాసోలోనే ట్రైనింగ్ ఇస్తారు. యూనివర్సిటీ కోసం స్టూడెంట్స్కి పూర్తి అవగాహన ఇవ్వడం కోసం వోక్స్ యాక్చువల్లీ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ కూడా వచ్చేసి 50% అకాడమిక్ స్కోర్ ఉంటే సరిపోతుంది. దీనికి తోడుగా స్టూడెంట్ యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా ఉందనే దాని వల్ల యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అది చాలా సింపుల్ ఇంటర్వ్యూ, ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. స్టూడెంట్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకు ఎంబీబీఎస్ చేస్తున్నారు అనే దాని వల్ల యూనివర్సిటీ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2-3 క్వశ్చన్స్కి సమాధానం చెప్పుకుంటే స్టూడెంట్కి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్కి ప్రీ మెడికల్ సైన్సెస్, బేసిక్ మెడికల్ సైన్సెస్ అని ఒక 3 years కోర్స్ వాళ్ళే ఇస్తారు. దీంతో పాటుగా యూఎస్ఎంఎల్ఈ ట్రైనింగ్, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కోసం స్టెప్ 1, స్టెప్ 2 ట్రైనింగ్ కూడా వాళ్ళే ఈ 3 yearsలోనే ఇస్తారు. ఆ యూనివర్సిటీకి ఇప్పటివరకు 98% సక్సెస్ రేట్ ఉండడం వల్ల వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ స్టేజ్ క్లియర్ చేసుకుని ప్రాక్టికల్స్ కోసం డైరెక్ట్గా యూఎస్ఏకి ఈ యూనివర్సిటీ దగ్గర నుంచి ఉన్న హాస్పిటల్లో పంపించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 11న చంద్రబాబు అనకాపల్లి పర్యటన. ఏర్పాట్లపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. దార్లపాడు వద్ద పోలవరం ఎడమ కాలువ పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. ఈ నెల 20-21 తేదీలలో ఆషాఢ పున్నమి, సింహగిరి ప్రదక్షిణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తం. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్. రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని అరికడతాం, ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర నిర్ణయంతోనే పరిష్కారం చూపుతామని స్పష్టం చేసిన విశాఖ ఎంపీ శ్రీ భరత్. విశాఖలో క్యాబ్ డ్రైవర్ హత్య, వీడితో కలిసి హత్య అల్లుడిని చంపించిందంటూ అనుమానం. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.